మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. గొంతు తగ్గించు చంద్రిక. నువ్వీ ఇంటి ఆడపడుచువి, నిత్య ఈ ఇంటికి కాబోయే కోడలు. ఎవరి హోదా వాళ్లకున్నట్టే ఎవరి పనిని వాళ్ళని చేసుకొనివ్వడం మంచిది. ఇంకేం మాట్లాడకు. ఇది ముగ్గేస్తే దేవుడు వరాలిస్తాడన్నట్టుంది వీళ్ళ వ్యవహారం. ముందు ఆ నిత్య ముగ్గు వేయాలి కదా మమ్మీ, అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. సీత, వనవిహారానికి వెళ్దామా? పోనీ జలక్రీడలు చేద్దామా? నాకిప్పుడు ఏ విహారాలు ఏ క్రీడలు వద్దు. అలకలు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నీ పొగడ్తలకు నేనేం మురిసిపోను. కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలి నీ అలక తీర్చడానికి ఇదేం కృష్ణావతారం కాదు సీత. తమరు అవతార పురుషులని నాకు ఎరుకని, కానీ నేను మాతృమూర్తిని. సాటి ఆడపిల్ల కోరిక తీర్చలేకపోతే నేను మీ అర్ధాంగినయ్యుండి ఏమి ప్రయోజనం? ఆనాడు వనవాసంలో పడ్డ కష్టాలను మరచిపోవాలని, ఆటవిడుపుగా ఉంటుందని ఈ వనాలకొచ్చాం. మళ్ళీ ఎవరి కష్టాలో మనకెందుకు సీత? మన కష్టాలు మారుతికెందుకు అనుకుంటే తను మనకు సాయం చేసేవాడా, నేను మీకు దక్కేదాన్నా? అది వేరు. త్రేతాయుగంలో ఆంజనేయుడు సాయం తీసుకున్న మీరు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అర్జునుడికి సాయం చేయలేదా? ఇది వేరు. యుగాలు మారినా ధర్మం ఒకటే స్వామి. దేవుడంటే సాయమని అన్ని అవతారాల్లో నొక్కి చెప్పిన మీరు ఆ నిరుపేద ఆడపిల్ల మొక్కు తీర్చడానికి ఎందుకు సాయపడరు? తన జీవితంలో ఎన్నో మెలికలున్నాయి దేవి, అవి నీకు తెలియదు. మీకు అన్నీ తెలుసు కదా, ఆ మెలికలను పక్కన పెట్టి తన మొక్కు తీర్చలేరా? అవి విధి లిఖితం సీత. కర్మానుసారంగా నడుచుకోవాలి తప్ప వాటిలో మనం జోక్యం చేసుకోకూడదు. అవన్నీ నాకు తెలీదు. ఆ ఆడపిల్ల మొక్కు తీరుస్తారా లేదా? అప్పటికీ ఇప్పటికీ నీ మోములో అమాయకత్వం ఏమాత్రం తగ్గలేదు సీత. ఆనాడు కూడా ఇంతే. సృష్టిలో బంగారు లేడి ఉండదని నేనెంత చెప్పినా వినకుండా అదే కావాలని చెప్పి అష్ట కష్టాలు పడ్డావు. మర్చిపోయావా? నేను మర్చిపోయినా తమరు గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు ఇలా ఎద్దేవా చేస్తుంటారు కదా. కాదు దేవి, మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అంటారు. కొన్నింటిని చూసి చూడనట్టుండాలి. నేనలా ఉండలేను. భక్తుల విధి లిఖితం ఎలా ఉన్నా వారి కోరికలను తీర్చడం భగవంతుడి విధి. అయితే మంగ మొక్కు తీర్చక తప్పదంటావు. అది మీ బాధ్యత అంటున్నాను. అలాగే దేవి, నీ మాటను నేనెందుకు కాదనాలి? నీ ఇష్టానుసారమే జరగని. నువ్వేం చెయ్యదలిచావో అదే చెయ్యి.
కాకపోతే ఒక్క షరతు. ఏంటి స్వామి? నేను నీ పక్కన మాత్రమే ఉంటాను. అంతకు మించి ఏ సాయము చెయ్యను. అలాగే జరగబోయే పరిణామాలకు కూడా నన్ను బాధ్యుణ్ణి చెయ్యకు. మీరు ఒప్పుకున్నారు, నాకంతే చాలు స్వామి. మళ్ళీ హెచ్చరిస్తున్నాను సీత, మంగ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. ఆయా పరిస్థితులతో, వాటి పర్యవసానాలతో నాకెటువంటి సంబంధము లేదు. వాటిని మార్చే అధికారం నీకు కూడా లేదు. చూసుకో. ఎందుకు స్వామి నన్నిలా భయపెడుతున్నారు? చూడు, ఇది కలికాలం దేవి. అన్ని వింతలకు ఆలవాలం. ధర్మం 4వ పాదంలో నడిచే ఈ యుగాన నువ్వు కనీ విని ఎరుగని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. అవేమిటో నువ్వే చూద్దువు కానీ మంగ కథలోకి వెళ్దాం పదా. పిన్ని, అత్తయ్య, జై జై. ఎవరు లేరంటే ఎక్కడికి వెళ్ళారు? సరిగ్గా సిగ్గుపడడం కూడా చేతగాని దీనికి ఇంత బాగా ముగ్గేయడం ఎలా వచ్చింది మమ్మీ? జైనే ముగ్గులోకి దింపింది. ఈ ముగ్గేయడం దానికో లెక్క. వావ్, చూడు నిత్య ఎలా ముగ్గేస్తుందో. అదే నాకు సర్ప్రైజింగ్గా ఉంది డాడ్. ఇవన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావు నిత్య? ఇంటర్నెట్లో చూసి ప్రాక్టీస్ చేసావా? చేప పిల్లకు ఈత, ఆడపిల్లకి వంటలు ముగ్గులు ఒకరు నేర్పాలా బాబు? వెనకేసుకు రావడానికి కూడా హద్దుంటుంది వదిన. ఎవరూ నేర్పకుండా ఎలా వస్తాయి? చూస్తుంటే తెలుస్తాయి, చేస్తుంటే వస్తాయి. ఆ అలవాట్లు ఈ తల్లి కూతుర్లకు లేవుగా. ఏంటమ్మా ఇది? కార్తీక దేవుళ్లకు స్వాగతం బామ్మగారు. కార్తీక మాసంలో ఏ ఇంటి ముంగిట ముగ్గులు వేసి దీపాలు పెడతారో ఆ ఇంటికి దేవతలు నడిచొస్తారని మా అమ్మ చెప్పేది. ఇప్పుడు నువ్వు వేసిన ముగ్గుకి ఆ సీతారాములు శివపార్వతులు వచ్చి చూస్తారా? మరీ పని పాట లేకుండా నిల్చున్నారు. పదండి పదండి, పదండి. ఎంత బాగుందో.
కుర్రు. ఎవరు మీరు? కుర్రు కొండదేవరలం. తను నా ఇల్లాలు. మాది అయో. హరి. అమ్మ పెట్టిన పేరు రాముడు. పెంచినమ్మ ముద్దుగా కిట్టయ్య అని పిలుస్తాది. మరి ఆవిడ పేరు? ఆయనకి మళ్ళీ నాకు కూడా చాలా పేర్లున్నాయి తల్లి. ఇంతకీ మీ ఇద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? నేను జాతకం చెబుతాను, ఈమె సోది చెబుతాది. ఓహో, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. మరి ఇంకే, ఇద్దరూ కలిసి ఒక ఆఫీసు తెరిచి బయట బోర్డు పెట్టుకోకపోయారా? ఓ కార్యనిమిత్తమై వచ్చాం చారి. మాకు కార్యాలయం ఎందుకు? నా పేరు చారి అని మీకెలా తెలుసు? కొండదేవర మహిమ. అడుక్కోడానికి ఇదొక ఎత్తు. మాకు మీ సోది జాతకం ఏది వద్దు, వెళ్ళండి. తొందరపడి అలా కసురుకోవద్దమ్మా. మనోవేదంతో బాధపడుతున్నావు. నీకు మనసులో ఒకటి ఉంటుంది, మాట మరొకటి ఉంటుంది. భలే చెప్పావమ్మా. మా ఆవిడ నోట్లో 2 నాలుకలున్నాయి. మీ నోట్లో అసలు నాలుకే లేదు. మీ నోట ఏ మాట ఆగదు. ఏయ్, మా మమ్మీ డాడీలు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. ముక్కు చెవులు కోసేవాడు పక్కన లేడని శూర్పణఖల ఎగిరెగిరి పడకమ్మా. నీ పేరే కళ. నువ్వు కంటున్న కళ కళ్ళ. చారీ సార్, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపించు. ఓకే సార్. ఆగవయ్యా సూర్యదేవర వంశోద్ధారకుడా. మా ఇలవేలుపు కూడా సూర్యభగవానుడే. మేం డబ్బుల కోసం మీ దగ్గరికి రాలేదు. 4 మంచి మాటలు చెప్పాలని వచ్చాం. ఏంటి మీరు మాకు చెప్పే మంచి? ఏదో కీడు జరగబోతుందని చెప్పి ముందు మమ్మల్ని భయపెడతారు. ఆ కీడు పోవాలంటే మూలికలు తాయెత్తులు కట్టుకోవాలని అవి మా కంటగట్టి డబ్బులు దండుకుంటారు. అంతేగా? ఏం అక్కర్లేదు, వెళ్ళండి. మంచి మీకు అక్కర్లేకపోవచ్చమ్మా, మాకు కావాలి. మీరుండండి. మీ అత్తగారు కౌసల్యాదేవిలా ఉన్నారు. మీ మంచి కోరే వచ్చాం. తను కౌసల్య కాదు, కైకేయి. చంద్రిక, నువ్వు ఆపుతావా? మీరేమనుకోకండి, కూర్చోండి. భక్త శబరిలా ఉండారు. అలాగే కూర్చుంటాం తల్లి. చెప్పండి, మాకేం మంచి చెప్పడానికి వచ్చారు? బావుందమ్మమ్మా. ఇంట్లో వాళ్ళకి విలువివ్వకుండా దారిని పోయే వాళ్లను ఇంట్లో కూర్చోబెట్టారు. వీళ్ళేమన్నా దేవుళ్ళా? జరిగింది జరగబోయేది చెప్పడానికి నన్ను సుత్తావేం సోదమ్మా? తను అడుగుతాంది కదా, జరిగింది జరగబోయేది చెప్పు. ఆ సీతారాముళ్ళ కొన్నాళ్ల క్రితం మీ ఇద్దరు వనవాసం చేసొచ్చారు, అవునా కాదా?
అవునమ్మా, పాపం వీళ్ళిద్దరు అడవిలో అష్ట కష్టాలు పడొచ్చారు. సీత వెంట రావణాసురుడు పడ్డట్టు నీ వెంట ఓ దుర్మార్గుడు పడ్డాడు. అతని నుంచి ఇతను నిన్ను కాపాడాడు. అతని వల్ల గాయపడ్డ ఇతన్ని నువ్వు కాపాడావు. నిజమా కాదా? అదేంటి బావా, అడవిలో నీకు కొమ్మగుచ్చుకొని గాయమైందని కదా చెప్పావు? కుర్రు మీరు భయపడతారనే అలా చెప్పారు. అలాంటి ప్రాణాపాయ ప్రమాదాలు చాలా జరిగాయి, అవి మీకు తెలుసు. ముందు ముందు అలాంటి ప్రమాదాలు కనపడే సూచనలు కనపడుతున్నాయి, అవి మాకు తెలుసు. ఆ ప్రమాదాలు ఆపాలంటే ఏం చెయ్యాలి? మూలికలు తాయెత్తులు కట్టించుకోవాలి. నేను ముందే చెప్పాను కదా. నువ్వు ఉండు చంద్రిక, చెప్పండి. ఆ అరిష్టాలు తొలగిపోవాలంటే మేమేం చేయాలి? సీతారాముల కళ్యాణం జరిపించాలి. సీతారాముల కళ్యాణం జరిపిస్తే మా కష్టాలన్నీ తొలగిపోతాయా? కష్టాల విలువ ఆ సీతారాముల కంటే ఎవరికెక్కువ తెలుసు? వారి కళ్యాణం అంటే అది లోక కళ్యాణమే. అన్ని అరిష్టాలను దూరం చేసేది రామనామం, అష్టదరిద్రాలను రూపుమాపేది సీతారామ కళ్యాణం. పర్ణశాల సమీపంలో పవిత్ర గోదావరి నదిలో సీతారాముల కళ్యాణం జరిపించి సుఖ సంతోషాల్ని పొందండి. కుర్రు ఇదే మేం చెప్పాలనుకున్న మంచి విషయం. చెప్పేశాం కాబట్టి ఇక మేం బయలుదేరతాం. కోయిదురా, నా కోరిక నెరవేరుతుంది కదూ? నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చెప్పింది చాలు సోదెమ్మ, ఇక బయలుదేరదామా? ఇదిగో కోయిదరా సోదమ్మా, కాస్త ఆగండి. ఏంటమ్మా? సీతారాముల కళ్యాణం జరిపిస్తే మా అరిష్టాలన్నీ తొలగిపోతాయా? మా వంశాన్ని తరతరాలుగా పట్టి పీడిస్తున్న సమస్య సమసిపోతుందంటావా? చెప్పమ్మా. అన్ని ఆగు సోదెమ్మ, పని చెయ్యటమే మన వంతు, ఫలితం దైవాధీనం. ముందు మీరు కళ్యాణం జరిపించండి. కుర్రు రాసి. సోదెమ్మ, సిరికింజప్పడు శంఖ చక్రయుగముం ఛేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొక్కడు, వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి